లేదా ఇంకా లేచిలా లేదా మరి పాట బందోబస్తు పెట్టిందిగా వీడు ఇంకే పైన రోజు కదా కూర్చొందా ఆవిడ. హలో ఏడునోరా ఇంకా లేవలే పండి లే ఇంత బుక్కడ తినరా అడ్డకాడికి ఎంతగానో ఓడి తాగవన్నా నేను ఇక రేపియా కానీ ఇక అడ్డకాడికి రా నువ్వు అయితే ఇంత తాన్ చేసి ఇంత బుక్కడ తినరా. సరే మచ్చా టైం దిగిందా నైట్ ఇంకా వాడు ఫోన్ చేయలే లేవలే కావచ్చు ఇంకా నైట్ దొరికిండే ఏందో వేసుకోవచ్చు అని ఇంకా ఏ చల్ అడ్డమీకి రా లేచినావా అడ్డమీకి రా దొరికినావు ఏంది ఇంట్లో వేసుకున్నావా సరే సరే దా తొందరగా నీ లెక్క కాదు అదే మరి నా లెక్క కాదనే దగ్గర జస్ట్ మిస్ దొరకటోని ఆట అయిపోయింది అసలు సాడేసినారా మీరు అయితే మా దోస్తులారా మీరు నా పొంగుల దోస్తులు. సరే సరే కానీ అజిత్ గారికి ఫోన్ చేయి. సరేరా చెప్తున్నావు వానికి. హలో అజిత్ ఎక్కడున్నావురా లేచినావా ఏం చేస్తాను ఇప్పుడే లేచినావా సరే రామల్లా మన అడ్డమీకి పని మీద ఉన్నావా ఏ రాబే ఏం చేస్తావు కానీ నీకేం పని తొందర అడ్డమీకి రా. అరే పొల్ల పెట్టిందా గుడ్ బై బ్రేకప్ అని పెట్టిందిరా డీపీ కూడా ఏమన్నావు నైట్ తాగినాక ఇట్లా తిట్టినావు ఏం తిట్టినావు నువ్వే మళ్ళీ నేనంటూ తాగితే మనిషిగా నాన్న చెప్పవారా అప్పుడే మళ్ళీ ఆమె వస్తాయి కలిపి ఊకోరా ఏం కాదు మళ్ళీ ఎప్పుడు తాగినాక మళ్ళీ అంటూ అది కామనే కదా నీకు అరే మొన్న అన్న వేయండి కదా నిధి కోసం ఆయన ఇంకా తిరిగి రాలేదు అసలుకి నిజంగానే నిధి ఉన్నదంట. అవునరా మా తాత కూడా చెప్పిండ్రా చాలాసార్లు ఇప్పుడు నేనే పట్టించుకోలే నిజంగానే ఉన్నది కావచ్చు నీది అక్కడ. అవునరా మా తాత కూడా చెప్పిండ్రా చిచ్చా. అవునరా అప్పట్లో మన ఊళ్ళో రాజులు ఉన్నాయని అంట కదా వాళ్ళే వచ్చు నిధి మేబీ ఉండొచ్చు నాకు కూడా తెలిసి ఉంటుంది అనుకుంటాను. డౌట్ ఎందుకు చెప్పురా పోదామా చెప్పు పోయి చూద్దామా నిధి ఏందో నీ సంగతి. ఏ అవసరం అంటావారా అసలే అన్న పిత్తలేడు పోయి ఇంకా రాలేదు నేనంత డర్గా ఉండేవాడు అవసరమైందిరా పోయి చూద్దాం అని చెప్పి డౌట్ అంతా. ఒకవేళ మాత్రం నిధి అయితే కాదు అది ఇంకో రావాలి పక్క. ఒకవేళ నిధి దొరికితే మాత్రం మన లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది. ఏమంటారు పోదామా? పోదాం కానీ మన ముగ్గురం కాదు ఇంకో వాళ్ళు అన్నది అజిత్ అన్నాడు బక్రా అయితే మస్తు టైం పాస్ అవుతుంది. సరే పోదాం మళ్ళీ ఫోన్ చేద్దామంటావు వరా మరి వస్తుండ్రా వాడు.
సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? అరే అజిత్, నువ్వు అన్న నీ దగ్గర ఇవ్వనని చూస్తాను, నువ్వు కూడా వస్తాను. నిధి ఏంట్రా అమ్మాయి అంత బాగుంటుందా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అరే నాన్న నువ్వు రారా రా. రారా బాబు రారా. వామ్మో, ఏంది ఇది ఇంతుంది? నాకేమో దడగా ఉంది. అనవసరంగా కమిట్ అయినట్టున్నా. ఇప్పుడు నా వల్ల కాదంటే అఖిల్గా నన్ను సాగు కొడతాడు ఇక. అరే అరే, ఇగో ఈ స్పాట్ అదే, అశ్వని యోధ ఉన్న స్థలం అదే. మనం అక్కడికి చేరుకున్నాము, అక్కడనే నిధి ఉంటుంది. అక్కడికి మనం చేరుకున్నామంటే మన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుందిరా. ఎట్లా చేసి మనం ఇలా అక్కడికి పోవాలి? ఏమైందిరా? సారీ రా, నాతోటి కాదు అస్సలకే. అది చూడు ఎట్లుందో, నా వల్ల అయితే అసలుకి కాదు. ప్రతిదానికి భయమేనారా నీకు? ఏం పర్లేదురా, మేము ఉన్నాం కదా, మమ్మల్ని నమ్మి మా వెంట రా, నువ్వు వస్తాను అంతే. అఖిల్ గారిని నమ్ముకోవాలి, ఉన్నది అమ్ముకోవాలి. ఏమంటారా నువ్వు? పోదాం పార్రా. వదిలేయకండ్రా బాబా అలాగా. అఖిల్ గారు మనల్ని సాగుగొట్టడానికి ఎక్కడికో తీసుకుంటాను రా. చూడరా, అరే దారుణా అసలు ఓనికి మనకి. అరే అఖిల్, ఈ చెట్లలో పాములు ఉంటాయారా? ఉంటాయిరా, గింత గింత పెద్దగా ఉంటాయి. రే మా అమ్మకి ఎక్కడ మంచి కొడుకుని. అరే ఇక్కడ వాటర్ ఉన్నాయి, రాంట్రా తాగుతారు. చాలా దూరం నడుచున్నారు.
ఈ నీళ్ళు చాలా టేస్ట్ చాలా బాగుంటాయి రా కాలు. అరే పొలాలలో పాములు ఉంటాయని మా తాత చెప్పిండ్రా. అరే పాముల్లో ఏం లేవు, ప్రతిదానికి భయపడతావు వారా. పాము పాము కట్టేరా కట్టేనా కట్టేనా. అరే నా వల్ల అయితే లేదురా. ఏమరా అప్పుడే అయిపోయింది ఆరా స్టామినా. సరేలే రా కొంచెం కూర్చున్నాం. నేను ఇక్కడ కూర్చో. ఈ కొడుకులు గింతే అజిత్ అడిగేసిండు సప్పుడే కూర్చున్నాడు. అరే పవన్ ఆ మ్యాప్ హీరో ఒకసారి చూద్దాం. సౌండ్ అవుతుంది రాటేమో అవుతుంది బే. ఏమో భయం కాదురా, నిజంగానే సౌండ్ అయిందిరా. అరే ఏంట్రా ప్రతి చిన్నదానికి భయపడ్డానా? అడవిలో అడుపులు కాకపోతే అనుష్క వస్తుంది ఏంటి? సరేలే నా పేరా. అరే అవునరా నిజంగానే సౌండ్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బాగుంటా. ఏ ఊకోరా అజిత్, నువ్వు కూడా భయపడతాను. ఆ గబ్బిలాల సౌండ్ రా, గబ్బిలాల సౌండ్ రావారా? నువ్వు కూడా భయపడదు ఎట్లా? ఇగో దగ్గర దాకా వచ్చాం, ఇంకొంచెం అయితే పోతాం దగ్గరికి. బాగా పోదాం, చాలు కూర్చున్నది. ఇక ఇట్లా ఎక్కితే మనం గుట్ట ఎక్కినట్టే, నిధి దొరికినట్టే. మరి అజిత్ నిన్న రాత్రి మొత్తం పోయేదని బాగా మాట్లాడుతాను. పడ్డాయా? పడ్డా పోరి నైట్ బాగా మాట్లాడుతాను. అవునరా పడ్డది. నిన్న రాయినాక దానికి నేను లేకపోతే చచ్చిపోతా అంటుంది. సూపరాయుడు ఏమో అనుకున్నాం కానీ మరి దావత్ ఎప్పుడు ముఖ్యం కాదు. పోరి పడ్డది లేదు ఏం లేదు. ఆ దుబ్బాయిమని అంటే వీడు దాన్ని ఎంబడి పడతాడు. నీకు ఎలా తెలుసా? అరే తాగుపోతాడా నైట్ తాగినాక నీ ఫోన్ అనుకుని నా ఫోన్లోకి వెళ్ళి మాట్లాడొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. గుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండె దిగదారి నిలుచుందిలే. గుట్టు నిమిషంలో తెలిసిందిలే. అరే ఆల్మోస్ట్ వచ్చేసినాం రా. అనేది ఇంకెంత దూరం ఉండదు? దగ్గరకు వచ్చేసినాం రా. తొందర వెళ్ళిపోదాం.
ఇది మనకు వర్కౌట్ అయినా అనిపిస్తలేదురా. ఇవన్నీ చూస్తే నాకు వెళ్ళిపోదాం రా, ఇక్కడితోనే ఆపేద్దాం, ఇంకా మనతో కాదు, వెళ్ళిపోదాం. అరే ఆల్మోస్ట్ రీచ్ అయినాం, ఇంకొంచెం ముందుకు వెళ్తే నిధి ఉన్నది. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళినామో జీవితంలో ముందుకు వెళ్ళలేము. కాదంటారా పోదాం. ఈ మన జీవితంలో మలుపు తిరిగి ఒక క్షణం అనేది ఉంటుంది, అది ఇదే చేద్దాం. మీకు నా పైన ఏమాత్రం నమ్మకం ఉన్నా కూడా నాతో రండి, నేను తీసుకుపోతాను. ఇప్పటివరకు ఏ పనైనా మనం కలిసే చేసినాం, ఇంకా పైన కలిసే చేద్దాం. ఎక్కడ తాకిందా ఎట్లా పడ్డవురా? నాతో కాదురా, ఇంకా అడుగు తీసి అడిగేసి ఉప్పు కూడా లేదు. మరి ఇప్పుడు వెళ్ళారా? మీరు వెళ్ళండి రా, నేను రాను ఇంకా. అరే అట్లా అంటే ఎట్లా రా, దగ్గర దాకా వచ్చినాం రా, నీది దగ్గర దాకా, ఇక్కడ దాకా వచ్చేందుకు వెళ్తే ఎట్లా రా? నా పొజిషన్ మీకు అర్థమవుతలేదు రా అసలుకి. అరే దగ్గరలో ఉన్నాం రా, నీది కొంచెం ఒక్క వేసుకోరా. మా నాతో కాదురా, మీరు వెళ్ళండి, నేను రాను ఇంకా. దగ్గరలో నిధి, వీడేమో నడవలేని పరిస్థితి. నాకు నిధి కన్నా నా ఫ్రెండ్సే ఇంపార్టెంట్. పదరా ఇంటికి వెళ్ళిపోదాం, పద. అవును, అఖిల్గాడేమో నిధి దగ్గరలోకి వచ్చామని చెప్పిండు, నిధి దొరికితే లైఫ్ సెటిల్ అవుతుందని కూడా చెప్పిండు. కానీ ఇప్పుడు పవన్ గారి సిచ్యువేషన్ బాగాలేదు, వాడు నడవలేని సిచ్యువేషన్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అందరం తిరిగి వెళ్తున్నాం. మరి నేనెందుకు వెళ్ళాలి వీళ్ళతో? ఇలాగో నిధి దగ్గర వరకు వచ్చాను కదా, నేను నిధి కోసం ఎందుకు వెళ్ళకూడదు? నిధి దొరికితే మంచి లైఫ్ ఉంటుంది, రిచ్ లైఫ్ మెయింటైన్ చేయొచ్చు. నేను వీళ్ళతో వెళ్ళను, వీళ్ళని వెళ్ళమని చెప్పి నేను నిధి కోసం వెళ్తా అడవిలోకి. రే అజిత్ ఏమైందిరా? మీరు వెళ్ళండి రా, నాకు నిధే ఇంపార్టెంట్, నేను నిధి కోసమే వెళ్తా. అరే అజిత్ అద్దురా, ఇళ్ళకు నువ్వు ఒక్కని వెళ్ళలేవురా, అవసరమా రా, వెనక్కి వచ్చే మాతోని. ఏ రారా, అరే నాకు నిధే ఇంపార్టెంట్ మీకన్నా, నాకు నిధే కావాలి, నేను నిధి కోసమే వెళ్తున్నా.
ఇక నా వల్ల అవ్వడం లేదు. అనవసరంగా కమిట్ అయినట్టున్నా నిధి కోసం. ఇక ముందుకు వెళ్ళడానికి నాకు ఒక్కలేదు, నా వల్ల కూడా కాదు. అమ్మా అనవసరంగా వచ్చాను ఈ అడవిలోకి నిధి కోసం. నా ఫ్రెండ్స్ని కూడా వదిలేసుకున్నా. ఇక్కడేమో చాలా చాలా భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. నాకు చాలా భయం వేస్తుంది. నాకు ఇక అస్సలు ఒక్కలే ముందుకు వెళ్ళడానికి. నాకు చాలా ఆకలి వేస్తుంది. నేను ఈ అడవిలో ఉంటానో చస్తానో కూడా తెలియట్లే. నా ఫ్రెండ్స్తో వెళ్ళిన బ్రతుకుండేవాడిని, నేను దాంట్లో చదువుకొని నా ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండేవాడిని. నిధి కోసం హత్యాసపడి ఈ అడవిలోకి ఒక్కడిని వచ్చాను. దీనికోసం నా ఫ్రెండ్స్ని ఎన్నో వాళ్ళ ఫ్రెండ్షిప్ని కూడా వదిలేసుకున్నా. దీని దొరికితే హెచ్చలేసి ఉంటుంది అనుకున్నా, కానీ నేను ఇంత పెద్ద రిస్క్లో ఉంటాను అనుకోలే. నాకు ఇలా జరగాల్సిందేలే. నా ఫ్రెండ్స్ని వదిలేసుకుని వచ్చినందుకు ఇదే ఇంపార్టెంట్ అనుకున్నా, కానీ ఇది కన్నా ఇంపార్టెంట్ అయినది నా ఫ్రెండ్షిప్ అని తెలుసుకోలేకపోయినా. లైక్ కొట్టు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఒకటి ఉంటుంది గంట, దాన్ని లాగి పెట్టుకుంటుంది.